హాయ్ ఐస్ వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. రామ్ చరణ్ గారు రీసెంట్గా కడపలోని ఒక దర్గాకి అయితే విజిట్ చేశారు. వాళ్ళు ఇన్వైట్ చేశారు కాబట్టి యాక్చువల్గా మగధీర సినిమా టైంలో ఆ దర్గాను విజిట్ చేశారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇన్వైట్ చేయడంతో ఒకసారి ఆ దర్గాకి వెళ్ళి వాళ్ళ సెలబ్రేషన్స్లో పాల్గొనడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ విషయం పెద్ద దుమారం రేపుతుంది. యాక్చువల్గా అయ్యప్ప భక్తులు కానీ కొంతమంది హిందూవాదులు కానీ రామ్ చరణ్ గారు అయ్యప్ప మాలలో దర్గాకి వెళ్ళడం చాలా తప్పని అర్జెంటుగా ఆయన మాల తీసేసి స్వామివారిని మరియు హిందూవాదులకి క్షమాపణలు అయితే కోరాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ అమ్మాయిలను మాత్రం ఏమని ప్రశ్నిస్తున్నారంటే హిందూ దేవాలయాలు చాలా ధ్వంసం అయ్యాయి. ఏకంగా రాముడి తలనే తీసేసి అవమానించారు. ఆంజనేయ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అది కాకుండా అంతర్వేదిలో ఎప్పటి నుంచో వస్తున్న తరతరాల నుంచి వస్తున్న సాంప్రదాయ రథాన్ని కూడా తగలబెట్టేశారు. ముందు వీళ్ళందరినీ పట్టుకోండి, దమ్ముంటే వాళ్ళ చేత క్షమాపణ చెప్పించండి. అంతేగాని సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ప్రతి సంవత్సరం మన అయ్యప్ప మాలని దీక్షను స్వీకరిస్తున్న రామ్ చరణ్ గారిని మీరు ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళైతే తిరిగి ప్రశ్నిస్తున్నారు. సనాతన ధర్మం మనకేం చెప్తుంది? మన ధర్మాన్ని ప్రేమించాలి, ఇతర మతాన్ని గౌరవించాలని చెప్తుంది. దాన్ని పాటించే ఆయన ఇతర మతాలను గౌరవిస్తూ వాళ్ళు పిలిచారు కాబట్టే అభిమానంతో వెళ్ళి వాళ్ళ సెలబ్రేషన్లో అయితే పాల్గొన్నారు. దాంట్లో తప్పేం కనిపిస్తుందని చెప్పేసి రామ్ చరణ్ అమ్మాయిలను అయితే ప్రశ్నిస్తున్నారు. నాకు తెలిసి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన సల్మాన్ ఖాన్ గారు మన వినాయక చవితి సెలబ్రేషన్స్లో కూడా పాల్గొంటారు. దాంతోపాటు దివాళీ సెలబ్రేషన్లో కూడా పాల్గొన్నారు. అలానే ఇతర హీరోలు కూడా, ఇతర మతాలకు చెందిన హీరోలు కూడా హిందూ మత పండుగల్లో సంబరాల్లో కూడా పాల్గొంటున్నారు. మరి అది రైట్ అయినప్పుడు ఇది ఎందుకు రైట్ కాదని చెప్పేసి రామ్ చరణ్ అబ్బాయిలను అయితే ప్రశ్నిస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని ముస్లింలు అల్లుడికి అయితే భావిస్తుంటారు. ఎందుకంటే బీబీ నంచరం కదా మన అందరికీ తెలిసిందే. కడపలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఉగాదికి ముస్లింలు అందరూ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళి దర్శించుకొని స్వామివారిని మా ఇంటి ఆడపడుచుని చక్కగా చూసుకోవాలని చెప్పేసి వేడుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఉగాది రోజు అక్కడ జరగడం మనకు గమనార్హం. ఇదంతా చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ మతాన్ని ప్రేమిస్తూ పక్క మతాన్ని గౌరవించడం తప్పే కాదని నా ఉద్దేశంలో నాకైతే అనిపిస్తుంది. రామ్ చరణ్ అమ్మాయిలు కూడా ఇదే చెప్తున్నారు. మీరైతే ఏం ఫీల్ అవుతున్నారో? రామ్ చరణ్ గారు అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళడం తప్ప రైటా? కామెంట్ అయితే చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం, సినిమా న్యూస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.